తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. మహాశివరాత్రి పర్వదినాన తెల్లవారక ముందే ఒక బ్రాహ్మణుడు సముద్ర స్నానానికి వెళ్ళాడు. అప్పటికింకా అట్టే జనం సముద్ర తీరాన చేరలేదు. బ్రాహ్మణుడి దగ్గర ఒక రాగి చెంబు ఉన్నది. దాన్ని ఒడ్డును విడిచి తాను సముద్రంలోకి దిగితే ఎవరైనా చేతివాటం చేయగలరని భయపడి బ్రాహ్మణుడు తన రాగి చెంబును ఇసుకలో పూడ్చి గుర్తుగా ఉంటుందని అక్కడ ఇసుకతో ఒక లింగాకారం తయారు చేసి తర్వాత స్నానానికి వెళ్ళాడు. ఆ సమయానికి స్నానం కోసం అక్కడికి చేరిన వాళ్ళు శివరాత్రి నాడు ఇసుకలింగం తయారు చేసి స్నానం చేస్తే పుణ్యం కాబోలని తాము కూడా ఇసుకలింగాలు చేసి సముద్రంలోకి దిగారు. వారిని చూసి వీరిని చూసి ఇంకొకరు, ఈ విధంగా సముద్ర స్నానానికి వచ్చిన వారంతా ఒడ్డున వేలకు వేల సంఖ్యలో ఇసుకలింగాలు తయారు చేసి సముద్రంలో దిగడం వల్ల బ్రాహ్మణుడు తిరిగి వచ్చి తాను చేసిన లింగం ఏదో పోల్చలేకపోయాడు. రాగి చెంబు కాస్త పోనైపోయింది. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.